వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ స్వీయ వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్. 35 సంవత్సరాల అనుభవం ఆయుర్వేదంలో. అసలు ఒంటింట్లో దొరికే వాటితో చాలా సింపుల్ చిట్కాలతో జబ్బుల్ని నయం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో కాదండి, చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంతో మన జబ్బుల్ని తగ్గించుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ డిసీజ్ వచ్చినా షుగర్, బీపీ వస్తుంటే ఫుల్కాలు, చపాతీలు వీటి వైపు ఎక్కువ వెళ్తున్నారు. వాటితో కలిపి ఏదైనా ఆహారం తీసుకుంటే ఆ జబ్బుల్ని తగ్గించుకోవచ్చా మందులు వేసుకోకుండా? ఈ మధ్య కాలంలో ఆరోగ్య స్పృహ అవగాహన పెరగడం చాలా సంతోషించదగ్గ పరిణామమా. సో చాలామంది మరి పుల్కాలు, చపాతీలు, రోటీలు ఆరోగ్య స్పృహను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఫాలో అవుతున్నారు. చాలా గర్వించదగ్గ విషయమే నిజంగా అవును చెప్పుకోవాలంటే. డాక్టర్ గారు. కానీ మీరు అడిగినట్లు పుల్కాలలో కూడా కొంత మనం మార్పు చేసుకొని కొన్ని పదార్థాలను మనం యాడ్ చేసుకున్నట్లయితే మరి డబుల్ ధమాకా మనకు వచ్చేస్తుందమ్మా. అది ఎలాగంటేమా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో B12 లోపంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే నీరసము, నిస్తరణ, బడలిక, చేతకాకపోవడము, చిన్న చిన్న పనికి ఆయాస పడిపోవడము, ఇలాంటి సమస్యలు కలుగుతున్నాయమ్మా. సో ఇలాంటి సందర్భంలో మరి వైద్యుల వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకుంటే B12 లోపం ఉందని చెప్పి చెప్తున్నారు. సో దానికి సంబంధించి సప్లిమెంట్స్ వాడడము, అవసరాన్ని బట్టి ఏదైనా ఇంజెక్షన్స్ వాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈ B12 లోపము వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని లేకుండా అందరికీ వస్తుందమ్మా. అవును డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో అందరికీ కామన్ వస్తుంది. ప్రాబ్లం కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. ఎక్కువ శాతం మంది వస్తుంది. మరి ఆ B12 లోపం తొలగించేందుకు మనం ఈ పుల్కాలు ఎలా వాడుకోవాలంటేమా, ఈ పుల్కాలు కూడా మల్టీగ్రెయిన్ పుల్కాలు కానీ, మల్టీ మిల్లెట్స్తో తయారు చేసుకున్నటువంటి పుల్కాలు కానీ వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సో రెండు పుల్కాల పిండికి ఈ మామిడి జీడి పొడి ఒక టీ స్పూన్ మామిడి జీడి పొడి అందులో కలిపేసేసి పుల్కాలు తయారు చేసుకొని, 2 పుల్కాల్లాగా తయారు చేసేసుకొని ఆ యొక్క పుల్కాలు తీసుకోవడం వల్ల, లేకపోతే చెప్పాను కదమ్మా, రోటీ కానీ చపాతి కానీ ఏ పద్ధతి అయినా దాన్ని తీసుకోవడం వల్ల B12 అనుకున్నంత పద్ధతిలో చాలా త్వరగా బాడీలో డెవలప్ అవుతుందమ్మా. చాలామందికి తెలియదు. ఈ మామిడి జీడి పొడి కూడా కష్టపడనక్కర్లేదు. వీలైతే స్వయంగా మామిడి టెంకర్ని కట్ చేసేసి లోపల ఉన్నటువంటి జీడిని ముక్కలుగా చేసేసి ఎండబెట్టేసి ఆ యొక్క పౌడర్ని వాడుకోవచ్చు, పౌడర్ తయారు చేసి. లేదంటే మనము పెద్ద పెద్ద మెడికల్ షాప్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ విక్రయిస్తున్నారమ్మా. సో ఎలాగైనా తెచ్చుకోవచ్చు, మనసుంటే మార్గం ఉంది. సో ఆ మామిడి జీడి పొడి ఈ రకంగా పనిచేస్తుంది అనమాట. అట్లే షుగర్ అమ్మా. ఈ రోజుల్లో షుగర్ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. షుగర్ వల్ల కొంతమందికి చిన్న వయసులోనే షుగర్ వస్తుంది. కొంతమందికి షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఒక పట్టణ తగ్గక రకరకాల ప్రయత్నాలు చేసినా మరి ఆశించినటువంటి స్థాయిలో షుగర్ తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డాక్టర్లు సూచించినటువంటి పద్ధతిలో నియమాలు పాటిస్తూ వాళ్ళ యొక్క చెప్పినటువంటి పద్ధతిలో మందులు వాడుతూ కూడా ఈ పుల్కాలు కానీ లేకపోతే రోటీలు కానీ చపాతీలు కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల షుగర్ చిన్న వయసులో రాకుండా ఉంటుంది. అదేవిధంగా షుగర్ వచ్చినప్పటికీ బాగా కంట్రోల్ ఉంటుందమ్మా. ఎలాగంటే ఈ 2 పుల్కాలు పిండి మనం తీసుకున్నప్పుడు 2 పుల్కాల పిండిలో పచ్చి పనసకాయల పొడి ఒక 3 టీ స్పూన్లమ్మా. ఈ పచ్చి పనసకాయల పొడి మార్కెట్లో దొరుకుతుంది. చెప్పాను కదమ్మా, మనసుంటే మార్గం ఉంది. ఆన్లైన్లో దొరుకుతుంది, పెద్ద పెద్ద షాప్స్లో కూడా దొరుకుతుంది. పచ్చి పనసకాయల పొడి ఒక 3 టీ స్పూన్లు. అట్లే ఒక టీ స్పూను మెంతులను వేయించి చేసినటువంటి పొడి కలిపేసేసి కాస్త నీళ్లు చేర్చేసేసి పిండి తయారు చేసుకొని వాటితో పుల్కాలు కానీ రోటీలు కానీ చపాతీలు కానీ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. చాలా ఫాస్ట్గా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు దేహంలో ప్రవేశించి ఆ షుగర్ రాకుండా ఉండేందుకు, షుగర్ను చక్కగా నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడతాయమ్మా. అట్లే ఈ రోజుల్లో మోషన్ ప్రాబ్లం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. కాబట్టి ముక్కిన, మూలిగిన, వివిధ రకాల ప్రయత్నాలు చేసినా మరి మోషన్ అనేది టయానికి ఫ్రీగా రాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయమా. మరి మోషన్ ఫ్రీగా వస్తే ఆరోగ్యం కూడా చాలా మంచిది. కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి అసలుకు మోషన్ ఫ్రీగా వచ్చేటువంటి పరిస్థితి ఎలాగంటేమా, మనం ఉదయము ఆ సెన్సేషన్తో మెలకు రావాలమ్మా. అంటే మోషన్ సెన్సేషన్ వచ్చి మెలకు వచ్చి మోషన్కి వెళ్ళినప్పుడు క్షణంలో మోషన్ ఫ్రీ అయిపోవాలి. అది ఆరోగ్యవంతమైన లక్షణం. మరి ఈ రోజుల్లో ఎంతమందికి ఉందమ్మా? లేదు. లైట్ వేసి వెతికినా 100 మందిలో ఒక్కరిని కూడా ఆ పద్ధతిలో వాళ్ళకు మోషన్ అవుతుందంటే అది ఎక్కడో ఉన్నారులే కానీ డాక్టర్ గారు కొంతమంది. విచిత్రం. అదే చాలా తక్కువ శాతం అమ్మా. చాలా ఎక్కువ శాతం మంది నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉందమ్మా. కాబట్టి ఎక్కడో చాలా తక్కువ శాతం మంది ఈ పద్ధతిలో మోషన్ ఫ్రీ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ ఎక్కువ శాతం మంది ఈ పద్ధతి ఉందన్నమాట. సో వీళ్ళకందరికీ ఉపయోగపడే
ఆ యొక్క ఆహార ఔషధం ఏంటంటే ఈ పుల్కాల పిండి, మల్టీగ్రెయిన్ కానీ మల్టీమిలెట్స్ కానీ ఏదైనా పర్లేదమ్మా. ఈ పుల్కాల పిండి మనం చేసుకున్నప్పుడు ఆ పుల్కాల పిండిలో చియా సీడ్స్ అని చెప్పేసి దొరుకుతాయమ్మా. చియా సీడ్స్ ఒక 2 స్పూన్లు చియా సీడ్స్ ఒక 10-15 నిమిషాల సేపు కాస్త నీళ్ళలో నానబెట్టేసేసి, ఆ నానబెట్టినటువంటి చియా సీడ్స్ ఆ కాస్త నీళ్లు ఆ పిండిలో కలపడము. దీంతో పాటు ఒక 3 టీ స్పూన్లు ఈ ఈసఫ్ గోల్ హస్క్, ఈసఫ్ గోల్ అని చెప్పేసి మనం మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఈసఫ్ గోల్ దాని పేరు. దాంట్లో ఒక ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మోషన్ మెత్తపరిచేస్తుంది, మోషన్ ఫ్రీగా ఎందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. తర్వాత పెరుగుల చరణాన్ని కూడా బాగా పెంచుతుంది అనమాట అది. సో ఆ యొక్క ఈసఫ్ గోల్ను ఒక 3 టీ స్పూన్లు అందులో కలిపేసేసి పుల్కాలు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా మరి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పినటువంటి రీతిలో ఉదయం పూట మరి ఆ నిద్ర మెలకు వచ్చి రాకముందే ఆ సెన్సేషన్తోనే మెలకు వచ్చేసి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుందో ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి. మరి ఆ రోజంతా కూడా మనిషి ఆరోగ్యంగా, ఉత్సాహంగా, హుషారుగా, ఆనందంగా ఉండడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ ఆహార పదార్థాలు కలుపుకొని మనం ఈ పుల్కాలు కానీ, తర్వాత రోటీలు కానీ, చపాతీ కానీ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు వివిధ రకాలైనటువంటి వ్యాధులు త్వరగా తగ్గించుకునేందుకు కూడా మనం తీసుకునేటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే.